మిత్రమా, నిజంగా మీ మంచి కోరే వాళ్ళైతే మీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. మిమ్మల్ని అనుమానించే వాడిని మీ దగ్గరికి రానియద్దు. మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరికి మీరు వెళ్ళకండి. అతిగా ఆలోచిస్తే మీ సృజనాత్మకత, మీ మానసిక పనితీరు తగ్గుతుంది మిత్రమా. తద్వారా ఒత్తిడికి దారితీస్తుంది. అంతేకాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా నాశనం చేస్తుంది. సంపదకి అహంకారం తోడైతే అన్ని చెడ్డ గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితమే నాశనం. మిత్రమా, మీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి కూడా మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవని గుర్తుంచుకో మిత్రమా. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివిగలవాడు. ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. ఎవరు నీ గురించి ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యు. అందర్నీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు మిత్రమా. అలా ఉన్నప్పుడే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనలేము. కోపాన్ని ఎప్పుడు కూడా ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. ఎవరెంత చనువిచ్చినా నీవు నీ హద్దుల్లో ఉండు మిత్రమా. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరు ఉన్నా, ఎక్కడ ఉన్నా రంగురాళ్ళలో ముత్యం వలె కనిపిస్తుంది మిత్రమా. గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, నీకు నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు. మిత్రమా, ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటారో వారే మీకు సుఖంగా ఉన్నప్పుడు మీ సంతోషాల్లో భాగస్వాములు కావడానికి అర్హులు. వ్యక్తిత్వం అంటే ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నావో, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండడం. ఆపదలో సహాయపడేవాడు బంధువు, భయంలో ధైర్యం చెప్పేవాడే మిత్రుడు, కటిక పేదరికంలో కూడా గౌరవించేదే భార్య. మిత్రమా, మీ డబ్బును ఎలా జాగ్రత్తగా వాడుకుంటారో మీ సమయాన్ని కూడా అలాగే వాడుకోండి. విజయం వరించిందని విర్రవీగకు. ఓటమి ఎదురైందని నిరాశ చెందకు. విజయం అంతం కాదు, ఓటమి తుదిమెట్టు కాదు. కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకు మంచిది మిత్రమా. కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకు మంచిది. మిత్రమా, కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. ఎవరైనా నిన్ను వద్దు అనుకుంటే బాధపడకు. ఎందుకంటే కొంతమంది ఖరీదైనవి వదిలేసి చౌకబారి వాటి వెనుక పరుగులు తీస్తారు. మీ దగ్గర డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండు. ఎందుకంటే అప్పు చేస్తే ఎవరూ సహాయం చేయరు. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి మిత్రమా. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. మిత్రమా, చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్న వాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకి రావడంలో అర్థం లేదు. దేవుడు నీకు వరాలను ఇవ్వడు, అలాగని శాపాలను కూడా ఇవ్వడు. కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటిని నువ్వు ఎలా మార్చుకుంటావో అనేది కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంది మిత్రమా. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కని పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడు బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. మిత్రమా, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినది దాచిపెట్టడం కాదు, దాచిపెట్టిన తర్వాత మిగిలినది ఖర్చు పెట్టు. పరిస్థితులు ఎంత దారుణంగానే ఉండని మనం అవకాశాలు సృష్టించుకోవాలి. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, తెలివైన వారు ఎప్పుడూ కూడా తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు. చిల్లర ఖర్చులతో జాగ్రత్త వహించు. ఒక్క చిన్న రంధ్రం కూడా ఓ పెద్దవాడిని ముంచేస్తుంది. ఆగ్రహం అనేది విషం తాగడం లాంటిది. అది మీ శత్రువులు కాదు, మొదట మిమ్మల్ని చంపుతుందని గుర్తుంచుకో మిత్రమా. మీరు వేగంగా నడవాలనుకుంటే ఒంటరిగా నడవండి. కానీ మీరు చాలా దూరం నడవాలనుకుంటే కలిసి నడవండి. మిత్రమా, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు. అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు.
గొప్ప పనులు సాధించాలంటే ఎంతో తపన కావాలి. అదే ఓ మార్పు తీసుకురావాలంటే తపన ఒక్కటే సరిపోదు, దానికి సాహసం కూడా తోడవ్వాలి. తిరుగుబాటు అనేది ఒక విప్లవం కాదు, అది చివరికి ముగింపుకు దారి తీయవచ్చు. నిరంతరం వృద్ధి మరియు పురోగతి లేకుండా అభివృద్ధి, సాధన మరియు విజయం వంటి పదాలకు అర్థం లేదని గుర్తుంచుకో మిత్రమా. ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. మిత్రమా, అర్థమయ్యే పరాయి భాషలో మాట్లాడితే మెదడుకు చేరుతుంది, కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది. సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు, ఎంతటి కష్టానైనా తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సహాయం, మాటతో మనసుకు చేసిన గాయం. మనసు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినప్పుడు ప్రతి ఆలోచన బలహీనమవుతుంది, కానీ ఆలోచనను నశింపచేయగా మనసు ఏకాగ్రతమై దృఢపడుతుంది. మిత్రమా, ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే అతని జీవితంలో అన్నీ సక్రమంగా ఉన్నాయని కాదు, జీవితం పట్ల అతని వైఖరి సక్రమంగా ఉందని అర్థం. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.